మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ ఇట్ ఈస్ నాట్ ది కేస్ విచ్ ఇస్ ప్రివేలింగ్ నౌ. గాడ్ ఫాదర్లు అంటారు, ఫాదర్లు అంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నెపోటిజము. ఏం కామెంట్ చేస్తారు సార్? ఈజ్ నెపోటిజం రూలింగ్ టాలీవుడ్ టుడే? నో, యూ డోంట్ థింక్ సో? ఓకే, ఇనీషియల్ ఎంట్రీ వరకేనమ్మా ఏదైనా ఉపయోగపడేది, తర్వాత ఎవరు సాయం చేయలేడు. ఇనీషియల్ ఎంట్రీ కూడా ఇనీషియల్ ఎంట్రీకి వాడు రోజు ముందు వెళ్తాడు. నేను ఇందాక మీకు మాట చెప్పాను, ఇనీషియల్ ఎంట్రీకి కూడా నువ్వు నిస్పృహలోకి జారిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటే ఇనీషియల్ ఎంట్రీ దొరుకుతుంది. ఒక నాని లేడా, ఒక సిద్ధు జొన్న కూడా లేడా, ఏముంది ఇనీషియల్ ఎంట్రీలు ఎలా వచ్చాయి? ఏ రకంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నటులతో పోలిస్తే ఏ రకంగా వెనకబడి ఉన్నారు? సో నెపోటిజం అన్నది అసలు లేదంటారు. అమ్మ నేను ఇప్పుడు నా జీవితం చెప్తాను మీకు. నిరంతర ప్రయత్నంలో ఉండాలి. నిరంతరం ప్రయత్నం ఎలాగో చెప్తే టాలీవుడ్ ఆస్పిరెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నిరంతర ప్రయత్నం ఎలా అంటే ఇంకేముంది, ఇంకా అదే, ఇంకేం ఉండదు. ఇంకో ఆలోచన రాకూడదు. ఫోటోలు తీసుకోవాలి, ఆఫీసుల అంతే వెళ్ళు, తిడతాడు, గడవడు అంటాడు, తుడుచుకో రా, మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్ళు, 1000 ఆఫీసులకి వెళ్ళు, ఒకటి పిలుస్తాడేమో. ఇప్పుడు పైగా అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇంతకు ముందులో కానీ ఒక షార్ట్ ఫిల్మ్ వేస్తే ఒకటి చూస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వచ్చేసాయి, ఓటీటీ. ఏదో రకంగా నువ్వు ప్రజెంట్ చేసిన అమ్మ, నువ్వు రాక్ స్టడీగా ఉండి వజ్ర సంకల్పంతో ఉంటే నిరంతరం వజ్ర సంకల్పం, వజ్రాన్ని నువ్వు భద్రపడలేవు, అలా ఉండాలి నీ సంకల్పం. ఊరిగా ఢిల్లీ డాలింగ్. వజ్ర సంకల్పంతో ఉండి నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అన్నాడు మా సిరివెల్ సీతారామ శాస్త్రి గారు. నిరంతరం ప్రయత్నం నిరాశకి నిరాశ పుడుతుంది. ఈ నుంచి వెళ్ళిపోదామని నీకు మంచి చేస్తుంది, నిరాశ వెళ్ళిపోతుంది దగ్గర నుంచి. కొన్ని మాటలు వింటుంటే ఎంత బాగుందో తెలుసు. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా అని శాస్త్రి గారు రాశారు. చేరాలా కలల కోట రణమేరా రాచబాట అని కూడా రాశాడు. నీ కళల తీరం సినిమా యాక్టర్ అవడం, దానికి నువ్వు 100 కారణాలు. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నెపోడి అడ్డు వచ్చేస్తుంది. ఎవరిస్తారు సార్ వేషాలు? ఎందుకు రా అంత అరుస్తావు? ట్రై చేయి. మీరు ఎంట్రీ ఇవ్వగానే ఇవ్వరా మా వేషాలు మనకు రానివ్వరు, మన దగ్గర ఎందుకు రావు? వస్తాయి, ఇవాళ కదా రేపు వస్తాయి. పోనీ చచ్చిపోయే ముందు వస్తాయి. ఓ వేషం వేసి చచ్చిపో. యాక్టర్ అవడమే కదా నీకు, యాక్టర్ అవడమే కదా నీ ప్రధాన ఉద్దేశం. ఓ 2 సినిమాలు వేసి చచ్చిపో లాస్ట్లో. మరి అదే కదా నీకు జీవితం. నడుపు, ఆర్థికంగా స్థిరపడాలి, నడుపు. ఈజీ కాదంటారు. ఈజీ ఎందుకు అవుతుంది జీవితం? ఈజీ ఎందుకు అవుతుంది? ఏది అవ్వదు. ఈజీ లైఫ్ ఏమి ఎవరికి. పబ్లిక్ సర్వీసెస్ నుంచి సినిమా కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా సార్, am I not answerable to my family? డబ్బులు సంపాదించలేకపోతే ఎట్లా అన్న భయం లేదా? ఇక్కడ 2 పాయింట్. నేను కొంచెం ఆర్థికపరమైన స్థిరత్వంతో వచ్చాను కాబట్టి నాకు అంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ నేను వేరే వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఇబ్బంది వస్తుంది ఏదైనా వచ్చినప్పుడు. ఆ వెసులుబాటు చూసుకోవాలి. ఆ తెలివితేటలు ఉండాలంటాను నేను. ప్రయత్నించేవాడికి ఆ తెలివితేటలు ఉండాలి. మీరు మానేసి రావాలనుకున్నారు, సో కొంచెం ఆల్టర్నేటివ్గా అనోడు పెట్టుకుని వచ్చి దూకాలి, లేదా భార్య పిల్లల్ని కన్విన్స్ చేసుకోవాలి. సరసాతంగా నా పరిస్థితులు రావు. ఎందుకంటే ప్రయత్నించేవాడు చిన్నపిల్లలే ప్రయత్నిస్తాను. 40 మీరు అది ఎప్పుడు వస్తుంది? 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం లేట్ చేయి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఇటు అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనేసి వాడికి మళ్ళీ పొద్దున్న గోరుముద్దలు తిరిగి సినిమా ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? ఆగు. ఇప్పుడు పెళ్ళి అలాగే లేడీగా చేసుకుంటారు ఇప్పుడు పిల్లలంతా. నా కూతురు షీజ్ ఆల్రెడీ 26 అండ్ షీజ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ అట్లీస్ట్ కమింగ్ 2-3 years దాకా చేసుకుని ఉంటుంది. మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? హౌ కెన్ ఐ పుట్ ప్రెషర్ ఆన్ హర్? ఆవిడ పెళ్ళి ఆవిడ ఇష్టం, నేను హూ am I bloody? జగపతి బాబు గారు ఇదే పాయింట్ ఒకసారి పెళ్లికి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు. చాలా నాకు ఆయన ఆ విషయం నాకు ఆయన ఆదర్శం. నిజమా? సీరియస్లీ. అసలు ఆడపిల్లల తండ్రులు ఇంత బ్రాడ్ గా ఆలోచిస్తారా? అంటే మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? పెళ్లికి కూడా ఒక ఏజ్, పిల్లల కన్నా కరెక్ట్ అమ్మా. కెరీర్ పరంగా ఆలోచనలు వస్తున్నాయి, ఈక్వేషన్స్ మారిపోయాయి. సోషల్ ఈక్వేషన్ మారినప్పుడు ఆ మారిన మార్పుకు తగ్గట్టుగా మరీ పాడైపోతాంటే ఒప్పుకోం, అడ్డుపడతాం, మంచి చెప్తాం. ఇప్పుడు పద్ధతిలో వెళ్తూ మై డాటర్ ఈజ్ ఎ లాయర్, అడ్వకేట్, కొంచెం సెటిల్ అవనే అంటుంది, వెయిట్ ఫర్ హర్. సో అట్లా నువ్వు సినిమా రంగంలోకి వచ్చేసి యుద్ధం చేస్తూ పెళ్లి చేసుకొచ్చేసి, అప్పుడు పాత రోజుల్లో సోహన్ బాబు గారు పెళ్లి చేసుకుని వచ్చారు 4 పిల్లలతో. ఇప్పుడు పరిస్థితులు కాదుగా. ఒక లాంగ్ టైమ్ యాక్టర్గా, లాంజిటివిటీ ఉన్న యాక్టర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నారు సార్? ఎవ్రీ డే ఎవరికైనా సరే ఇట్ ఈస్ అ ఫైట్. గుడ్, బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే ప్రయత్నం. అదే చేస్తారు రోజు. ఇప్పుడు నేను మీరు అన్నారు కదా,
అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు ఒక ఎఫర్ట్ చేసుకుంటారు, మీరు ఒక హోంవర్క్ చేసుకుంటారు. రేపటి రోజున మీరు ఒక రిచ్ గై, ఒక రిచ్ ఫాదర్లో చేయాలి, రేపటి రోజున మీది ఇంకొక రోజు ఒక విలన్గా చేస్తారు. సో హౌ డూ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్, హౌ డూ యూ కీప్ ఆన్ లర్నింగ్ యాక్టింగ్? దట్స్ బెటర్. యూ హ్యావ్ టు సీ వేరియస్ మూవీస్, పాత వాళ్ళవి కొత్త వాళ్ళు చూసుకుంటూ ఉండడం ఒకటి. రెండు, యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఒకటే పాత్ర చేయకూడదు. నాకు ఇప్పుడు చెప్పను, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో లీడ్ వెళ్ళని వచ్చింది, నాకు చాలా భయంకరంగా వెళ్ళినది. అంటే భయం వేసేంత వెళ్ళను, నాకే భయం వేసేంత వెళ్ళను, చేస్తాను, ఛాలెంజ్గా తీసుకుంటాను. అండ్ నేను ఒకటి చెప్తాను, మీరు కూడా వెళ్ళి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి అంటే అది డెఫినెట్గా ఇట్ యాడ్స్ టు యువర్ స్ట్రెంగ్త్, అనుమానం ఏం లేదు. బట్ నేనేమంటానంటే చాలా ఇప్పుడున్న బోల్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, నువ్వు చూసుకుని నేర్చుకునే అవకాశాలు వచ్చేసాయి. ఇప్పుడు అదర్ సినిమాల్లో ఏమన్నా నువ్వు సైకో కిల్లర్ వేషం వేయాలి, టక్కని యూట్యూబ్ ఓటీటీలోకి వెళ్తే బోల్డ్ సినిమాలు వస్తున్నాయి. యూ కెన్ అబ్జర్వ్ దెమ్, యూ కెన్ అడాప్ట్ సర్టన్ స్కిల్స్ ఫ్రమ్ దెమ్, కొన్ని బాడీ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అదే చెప్తాను, మీరు ఇంకా అదే పని మీద ఉండాలండి. మీరు యాక్టర్ కదా, నాకు వేరే పని ఏంటి, ఇంకా ఐఎమ్ అన్ యాక్టర్, నాకు మధ్యలో రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఏవో చెప్పాను కానీ మీకు బ్యూరోక్రసీ వచ్చింది, నాకు అనవసరం. నా బాధ్యత ఏంటి, నన్ను మంచి చెప్పండి, మంచి చెప్తాను. రేపు ఎప్పుడైనా మీరు పిలిచి పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పమంటే, ఓడిపోయినా పడిపోయినా చావు ముందున్నా మళ్ళీ ఎట్ట చూడాలి, మంటల్లోంచి పడి లేచి ఫీనిక్స్ పక్షి గుర్తెచ్చుకొని చెప్తాను. ఆవిడ ఎప్పుడు రెక్కలు కాలిపోతుంటే మళ్ళీ లేస్తుంది ఫీనిక్స్ పక్షి. సాలిగూడు తిరుగుతా ఉంటుంది గూడు కట్టిదాకా. అంటే ఇవన్నీ ఊరికి చెప్పరు మా పెద్దలు. భలే ఉన్నావు, నీకు అన్నీ సాధ్యం అయ్యాయి కాబట్టి నువ్వు నా షూస్ వేసి చూడు, తెలుస్తుంది సాధ్యం అయిందో లేదు. ఈ విమర్శ చేసేవాళ్ళు కూడా మీకు అన్నీ కుదిరాయి కాబట్టి, సార్ కుదరలేదమ్మా, కుదరలేదు నాకేమి. మై లైఫ్ ఈజ్ ఇట్స్ చాలా రక్త కన్నీరు, నాగభూషణం గారు రక్త కన్నీరు. సార్ ఇప్పటిదాకా మీరు 4 సార్లు సివిల్ అటెంప్ట్స్ పోయాయి, అదే చెప్పారు, అదే రక్త కన్నీరా సార్? ఏదైనా అమ్మా లైఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీలు చూసుకోవాలి, భార్య పిల్లలు, ఈ రిలేషన్స్, ఎన్ని బాధలు ఉంటాయి ఒక మనిషికి. అండ్ సినిమా ఇండస్ట్రీ మీరు చెప్పినట్టు ఎలా కొట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ. ఒక్కొక్క సినిమా ఎలా వస్తుంది, తెలియాలి. ఇక్కడ ఎంత స్టాల్ వాట్స్ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఎలా వచ్చింది సార్ మీకు? యుద్ధమే, ఆశ, జరుగుతుంది, మంచి జరుగుతుంది.